హాయ్, వెల్కమ్ టు సిరి హోమ్ టాక్. ఈరోజు మనమైతే నెల్లూరు నుంచి 25 కిలోమీటర్స్లో ఉన్న గంగపట్నం అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్లో అయితే ఇలా కోనేరు అండ్ ఆంజనేయ గుడి ఉంటుంది. మేము కోనేరు పక్కన అయితే పార్కింగ్ చేసుకున్నాం. అలా కొంచెంసేపు పార్కింగ్ చేసుకొని అవి సంథింగ్ అవన్నీ పెట్టేసి అలా లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి ప్లేస్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో. మనం ముందుకు వెళ్ళగానే ఫస్ట్లో ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి అయితే ఓపెన్ ఉండదు, బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఉంటుంది. ఇది కోనేరు, అక్కడ మా వాళ్ళే ఉన్నారు. ఇది వేప చెట్టు. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ అదే ఎంట్రన్స్. ఇదైతే ఎంట్రన్స్ ఓపెన్ ఉండదు, ఇప్పుడు వేరే దారి ఉంటుంది అన్నమాట. అక్కడ ముందు పేరైతే శ్రీ చాముండేశ్వరి నమః అని ఉంటుంది ఫస్ట్లో. అలా కొంచెం ముందుకు వెళ్తే ధ్వజస్తంభం ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, అని నేను చూపిస్తాను. పక్కనే చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని నేను చూపిస్తానండి. ఆ టెంపుల్ పేరు చూపుతాను చూడండి. శ్రీ శ్రీ కాలభైరవ స్వామి అక్కడ ఉండేది. చూడండి, నేను అదే చూపిస్తున్నాను. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. అదే కాలభైరవ స్వామి. నేను పైకి కూడా ఎక్కి చూపిస్తాను చూడండి. పైన కాలభైరవ, ఆయనే కాలభైరవ అంటే మీ అందరికీ తెలిసిన స్వామే కదా. నేను ఇంకా అక్కడ దండం పెట్టుకొని కిందకు వచ్చేసి ఇంకా ఎదురుగా అయితే ధ్వజస్తంభం అయితే ఉంది. దానికి ఏదో కట్టున్నారు సంథింగ్, నాకు తెలీదు. మీకు తెలిస్తే ఏమైనా చెప్పండి. అక్కడ పక్కనే అమ్మవారి పాదాలు ఉన్నాయి. పాదాల దగ్గర దీపారాధన అవన్నీ చేస్తారు. చూడండి, హుండీ కూడా ఉంది పక్కన. పాదాలు కుంకుమ అవన్నీ వేస్తున్నారు. కుంకుమ అవన్నీ వేస్తారు, అక్కడ పూజ చేస్తారు, అక్కడ దీపారాధన అన్నీ చేస్తారనమాట. నేను అమ్మవారి పాదాలను నమస్కరించి అక్కడ నుంచి నేను రథం దగ్గరికి అయితే వెళ్ళాను. రథం దగ్గర నెక్స్ట్ వచ్చి గంగమ్మ తల్లి అయితే ఉన్నారు. నేను ఆ గంగమ్మ తల్లి అయితే చూపిస్తాను చూడండి. అదే ఇంకా ఎదుగుండి చిన్న టెంపుల్లా ఉంది కదా, అక్కడే గంగమ్మ తల్లి ఉంది. అదే గంగమ్మ తల్లి. మీకు చెప్పాను కదా, ముందు ఎంట్రన్స్ కాకుండా వెనక ఉందని. అక్కడికైతే వెళ్ళాము. అటు నుంచి రాగానే వేపాకు ఉంటుంది. అక్కడ వేపాకు చెట్టు కింద నాగదేవతలు ఉంటాయి, అక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ కూడా దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తారనమాట. నేను ఇంకైతే దండం పెట్టేసి అలా ఇంకో వైపు మొక్కలు ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్తాను, చూపిస్తాను చూడండి. చూపిస్తాను అన్నాను కదా, ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టుకి సంతానం లేని వారు ఇక్కడ 18 రోజులు 108 ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుందని బలంగా నమ్ముతారు. ఆరోగ్య సమస్యలు అండ్ వచ్చి వ్యాపార సమస్యలు అన్నీ ఏమున్నా తీరుస్తుందని బాగా నమ్ముతారు ఇక్కడ ఈ గుడిని. ఇంకా అటు సైడు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ వీడియో తీయొద్దు అన్నారు, అందుకని ఇంకా ఆపేసాను. ఇక్కడ నేను మీకు ముందుగా చెప్పాను కదా, గంగపట్నంలో మొక్కులు మొక్కితే అదే సంతానం లేని వారు ఈ కోనేట్లో స్నానం చేస్తే దంపతులు పిల్లలు పుడతారని నమ్ముతారన్నమాట. ఈ గంగపట్నంలో ఈ కోనేటి విషయాలు ఇవన్నమాట. ఇంకా కిందకి వెళ్ళి మా వాళ్ళు నీళ్ళు జల్లుకున్నారు మంచిదని. మేమైతే ఇంతకుముందే వచ్చున్నాము. ఇంతకుముందు వచ్చేటప్పుడు మేము మాలలు వేసుకొని వచ్చాము, ఫ్యామిలీ అంతా వచ్చాము. మిడిల్లో శివయ్య పార్వతి బొమ్మ మిడిల్లో పెట్టుంటారు. కిందకైతే వచ్చాను. కింద అయితే మురిగ్గా ఉన్నాయి, వాటర్ ఫుల్ చేపలు ఉన్నాయి, మురిగ్గా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళని అందరినీ చూపిస్తాను. ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు, ఫొటోస్ స్టిల్స్ దిగుతున్నారు. మేము కూడా దిగాను. చూడండి, మా బావ అక్కడ వచ్చి మా అక్క ఉంటుంది, తనే మా అక్క. ఫస్ట్లో వచ్చి మా అమ్మ. చూసారా ఫొటోస్ ఎలా తీస్తుందో.
ఇంకా మేము అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. చూడండి, వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి, స్టార్ట్ అయిపోయాము. ఇంకా మామిడిపళ్ళు తింటూ అలా వెళ్తున్నాం. అమ్మ కొనింది దారిలో మామిడిపళ్ళు, ఇంకా మామిడిపళ్ళు తింటూ అలా జర్నీ చేసాం. ఇంకా వెళ్ళిపోతున్నాం. అమ్మ వాళ్ళు ముందే, వాళ్ళ వెనుక మేము వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.